హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రూట్ అండ్ రెసిపీస్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 1 కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నానండి. ఇట్లా నీట్గా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. 1 కేజీకి ఫిష్ ముక్కలకి 2 స్పూన్స్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు కారం అనేది ఫిష్ ముక్కలకు పట్టే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని బాండీలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత దీనిలో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఆనియన్ బాగా వేగాలండి. మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుని పక్కన పెట్టిన ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఫిష్ ముక్కలు ఒకదాని మీద ఒకటి పడితే మనకు ఉడికిన తర్వాత ముక్కలు విరిగిపోతాయండి. అందువల్ల ఇలా ఒక్కొక్కటి పేర్చుకోవాలండి. అందువల్ల ఫిష్ ఫ్రైకి ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్ర ఉండాలని చెప్తారు. వెడల్పాటి గిన్నె ఉండాలండి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఆయిల్ అంతా ఫిష్ ముక్కలు పట్టే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈలోపు మనం నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని మనం గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర మిక్సీ కొట్టుకుని అది వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫిష్ ముక్కలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకున్న పులుసుని మనం దీంట్లో వేసేసుకోవాలండి. ఫిష్ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటె అనేది పెట్టకూడదండి. ఫిష్లో మనం చేత్తోనే అటు ఇటు కదుపుకోవాలండి. ముక్కలు కదిలే వరకు ఇలా కదుపుకోవాలి. ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేవర్లో మంచిగా ఉడకనియాలండి. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందేమో చూసుకోవాలండి. సరిపోతే కదా ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. కొత్తిమీర అంతా మగ్గి మనకి పులుసులో కలిసే వరకు మగ్గించుకోవాలి. చూడండి, కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ అంతా మనకి పైకి వచ్చింది చూడండి. ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసేసుకోవటం. చూడండి, ఎమ్మి చేపల పులుసు రెడీ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.